Good morning, guys, from Guwahati. So it's a very pleasant morning. మార్నింగ్ ఇంకా లేచి ఫ్రెష్ అయిపోయి మేము బస్ స్టాప్కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇక్కడ నుంచి మేఘాలయకి అయితే స్టార్ట్ అయిపోతాము. సో బస్ స్టాప్ దగ్గర మనకి షేర్డ్ క్యాబ్స్ ఉంటాయి, లేకపోతే బస్సెస్ కూడా ఉంటాయి, ఆర్ యూ కెన్ బుక్ అ వెహికల్ ఫర్ యువర్ సెల్ఫ్. మేమైతే షేర్డ్ క్యాబ్లో వెళ్తున్నాం అనమాట. అండ్ ద వే వాస్ సో ప్రెట్టి అసలు. చెట్లు కానీ వ్యాలీస్ కానీ ద క్లైమేట్ వాస్ వెరీ బ్యూటిఫుల్. చాలా చాలా నచ్చిందనమాట. సో ఫస్ట్ పిట్ స్టాప్ అయితే తీసుకున్నాం అనమాట. చూడండి ఎంత బాగుందో అసలు. ఇట్స్ సరియల్ అసలు. ఆ చెట్లు ఏంటి, ఆ క్లౌడ్స్ ఏంటి అన్నట్టు. సో బ్రేక్ఫాస్ట్కి అయితే ఆగాం అనమాట. బ్రేక్ఫాస్ట్లో ఆలూ పరాటా, సబ్జీ అండ్ లెమన్ పికిల్. పికిల్ అయితే చాలా బాగుంది. సో అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి ఇంకా డైరెక్ట్గా మేఘాలయ అన్నమాట. అండ్ స్టార్టింగ్ ఎంటర్ అవుతూనే మనకి ఇలా లేక్ ఒకటి కనిపిస్తుంది. వ్యూ వాజ్ సో బ్యూటిఫుల్. చాలా చాలా బాగుంది అసలు. ఆ క్లైమేట్కి తగ్గట్టు చల్ల గాలి, ఆ వ్యూ, మంచిగా రివర్ కనిపిస్తుంటే ఎంత ప్రశాంతంగా అనిపించిందో. మనం ఉన్న హసల్ బసల్ నుంచి చాలా దూరంగా ఉన్నట్టు అనిపించింది. సో మేఘాలయ వెళ్ళిపోయాక జంక్షన్లో దిగిపోయాం అనమాట. దిగిపోయి మేము ఎక్కడైతే వెహికల్ రెంట్ చేద్దాం అనుకుంటున్నామో అది పక్కనే ఉంది. ఇట్ వాస్ సో నియర్. సో అలా వాక్ చేసుకొని వెళ్దాము, అండ్ సిటీ కూడా కొంచెం చూసినట్టు ఉంటుంది అన్నట్టు అలా వాక్ చేసుకొని ఈ వెహికల్ రెంటల్ ఏరియాకి అయితే వచ్చేసాం. ఇక్కడ చూడండి ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయో అసలు. క్లైంబింగ్ రోసెస్ ఉన్నాయి, అండ్ ఆల్సో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఇండోర్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. మనకి ఇండోర్లో పెరగవేవి, అలాంటిది అవుట్డోర్లో అంత ఎండలో చాలా బాగా పెరుగుతున్నాయి అసలు. ఈవెన్ క్యాక్టస్ వాస్ ఆల్సో బ్లూమింగ్. అంత ప్లెజెంట్గా ఉంది క్లైమేట్. సో వెహికల్ అయితే తీసేసుకొని ఇంకా మేము మా జర్నీ అయితే స్టార్ట్ చేసేసాం అనమాట. సో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి ఎలిఫెంట్ ఫాల్స్కి వచ్చాం. మొత్తం క్లైమేట్ అంతా మారిపోయింది. ఇప్పుడు దాకా కొంచెం ఎండ కనిపించింది, ఇప్పుడు సడన్గా మబ్బులేసి ఫుల్ వర్షం సింపుల్ స్టార్ట్ అయ్యాయి అసలు. మేమేమో సీరియస్గా స్కూటీ తీసుకున్నాం. మరి ఎంతవరకు వెళ్తాం, ఎక్కడ ఆగిపోతామో తెలియదు. క్లైమేట్ అయితే చాలా చాలా బాగుంది.
ఇట్స్ వెరీ పీస్ఫుల్. గచ్చు చాలా చల్లగా ఉంది. అసలు పాలు తీసి అలా ఆడేస్తుంటే సుఖంగా ఉంది. అర్థమవుతుందా? తీయు ఫుల్ తడిసిపోతాం. రెయిన్ కోట్ ఏంది అయ్యా ఇది టాస్క్. ఇదేంటి ఇక్కడ పట్టుకుని పోయాడు. తడిచిపోయింది ఫోను. అవునా? వావ్, దిస్ ఇస్ లైక్ వండర్ఫుల్. ఓ మై గాడ్, చాలా అంటే చాలా బాగుంది. చూడండి ఎంత పీస్ఫుల్గా ఉందో. సూపర్ ఉంది. అక్కడి నుంచి బయటకు వచ్చాం. అటు సైడ్ బయటకు వెళ్ళిపోవడానికి దారి ఉందన్నమాట. కేవ్ నుంచి ఇలా పైకి వచ్చాం. ఏముందో చూద్దామని చెప్పేసి. అండ్ ఇక్కడ ఇంకొక కేవ్ ఉంది, కానీ జనాలు ఎవరు కనిపించట్లేదు అనమాట. సో వెళ్ళాలా లేదా అని ఆలోచిస్తున్నాం. ఓకే గైస్, ఇదిగోండి ఇక్కడ రాశారు ఆల్రెడీ. అటెన్షన్, దిస్ కేవ్ ఇస్ ఫర్ కేవర్స్ అండ్ ఎక్స్ప్లోరర్స్ ఓన్లీ. ప్రొటెక్ట్ గేర్ లేకుండా టూరిస్ట్ ఎవరిని వెళ్ళొద్దని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. బట్ లుక్ ఎట్ దిస్ గైస్, సో బ్యూటిఫుల్ రైట్. Why is it so pretty, guys? Meghalaya is amazing. Somebody who loves nature. I've never seen anything such beautiful place in my life. చాలా అంటే చాలా బాగుంది. I had like 12 kilometers of ride from Seven Sisters Falls. యాక్చువల్లీ మనం Seven Sisters Falls పై నుంచి చూస్తాం కదా, ఇప్పుడు కిందకి వచ్చాం అనమాట. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద Seven Sisters. చాలా అంటే చాలా బాగుంది. రైడ్ అయితే అద్భుతం అనమాట. ఇంకా చాలా ఎంజాయ్ చేసాం అసలు. పద బ్యాగ్లో అసలు ఏం కనిపించట్లేదు. ఫుల్ మంచు, పొగ మంచు. క్లైమేట్ అయితే చాలా బాగుంది. సమ్మర్లానే లేదు అసలు. మేఘాలయలో సమ్మర్ ఎలా ఉందంటే మరి రెయినీ ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను నేనైతే. ఇది మా చిన్న రూమ్, 2 beds మంచిగా ఇచ్చారు. ఈ పెయింటింగ్ అలా ఉంది. ఇంత చిన్న రూమ్కి చిన్న ఫ్యాన్ అంతే. ఇది వాష్రూమ్.
అర్జెంట్గా కిటికీ క్లోజ్ చేయాలన్నమాట, ఎందుకంటే దోమలు వస్తాయి. పొడవుతావని అడుగుతుంది చిన్ని. This is 7 in the evening and look at this. You can't see anything. అసలు ఏం కనిపించట్లేదు. బయట రోడ్ మీద చూడండి, ఫుల్ ఫాగ్ ఉంది. చల్లగా కూడా. మేము సమ్మర్ కదా, అంత చల్లగా ఉండదేమో అని చెప్పేసి చాలా లైట్ వెయిట్ జాకెట్స్ తెచ్చుకున్నాం. అంటే విండ్షీల్డ్స్ తెచ్చుకున్నాం, బైక్ డ్రైవ్ చేస్తాం కదా బాగుంటాయి అన్నట్టు. ఇది పరిస్థితి, ఏం కనిపించట్లే. ఫుడ్ ఆకలేస్తుంది, ఏం తిందామా అని ఆలోచిస్తున్నాము. బయటకు వెళ్ళాలంటే భయం వేస్తుంది. నడుచుకొని వెళ్ళాలి అర్థం కాదు, బైక్ తీసుకెళ్తే డ్రైవ్ చేస్తామా లేదా, చేయగలమా లేదా, ఏం కనిపించట్లేదు అసలు. యాక్చువల్లీ ఇక్కడ ఒక స్టోర్ ఉంది, వాళ్ళని అడగాలి ఇక్కడ దగ్గరలో ఫుడ్ ఎక్కడ దొరుకుతుందని చెప్పి. అడిగి దాన్ని బట్టి ఏదో ఒకటి చేద్దాం. ఇదేదో రెస్టారెంట్ ఉంది, వెళ్దాం అంటే. చినుకులు కనిపిస్తున్నాయి ఇందులో.